అస్సలాము అలైకం. ఈ వ్యక్తిలో 4 గుణాలు ఉంటే అతను ఖచ్చితంగా కపటాచారియే. అవి ఏమిటో అనేది తెలుసుకుందాం. ఎవరిలోనైతే వీటిలో ఏ ఒక్క గుణం ఉన్నా కూడా అతను ఒక కపట చిహ్నం ఉన్నట్టే, అంటే కపట విశ్వాసి అని అర్థం. ఒకటవది ఏంటంటే, అమానతు ఉంచబడితే ద్రోహం తలపెడతాడు. అతనికి ఏదైనా ఇస్తే అది మనకు తిరిగి ఇవ్వకుండా ద్రోహం తలపెడతాడు. అలాంటి వ్యక్తి కపట విశ్వాసి. రెండవది ఏంటంటే, మాట్లాడితే అసత్యం పలుకుతాడు. ఏం మాట్లాడినా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. చిచ్చి, అలాంటి వాళ్ళతో మాట్లాడమే వృధా. మూడవది ఏంటంటే, వాగ్దానం చేస్తే వాగ్దాన భంగం చేస్తాడు. మనకు మాట ఇచ్చి ఆ మాటను నిలుచుకోరు. సర్వసాధారణంగా అందరిలో జరుగుతుంది ఈ విషయము. మాట నిలుపుకునే ప్రయత్నం చేయండి. నాలుగవది ఏంటంటే, వివాదం తలెత్తితే తిట్లకు దిగుతారు. ఏదైనా చిన్న డిస్కషన్ జరిగితే బూతులు మాట్లాడేస్తుంటారండి. అది చాలా పెద్ద తప్పు. అందరూ మార్చుకోండి. అస్సలాము అలైకుం.